మైలార్దేవిపల్లి ముత్తూట్ ఫైనాన్స్ చోరీ యత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల ఫోటోలను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ చేసేందుకు 7 నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా హిందీలో మాట్లాడుతుండడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లేదా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారై ఉండొచ్చని భావిస్తున్నారు. 8 బృందాలుగా ఏర్పడి పలుచోట్ల గాలింపు చేస్తున్నారు. నిందితులు మైలార్దేవిపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ నుంచి ఆరంఘర్ వైపు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నారు. సరిహద్దు జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులకు నిందితుల ఫోటోలు పంపించి వారిని అప్రమత్తం చేశారు. ఎందుకు పారిపోయారు మరి? ఓకే ఇక్కడ బాబు సార్ బయట కెమెరాలు ఇంకా క్లియర్గా కవర్ అవుతుంది సార్. స్టెప్ మీద వచ్చింది ఇంకా క్లియర్గా అవుతుంది సార్. మైలార్దేవిపల్లి ముత్తూట్ ఫైనాన్స్ చోరీ యత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల ఫోటోలను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ చేసేందుకు 7 నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా హిందీలో మాట్లాడుతుండడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లేదా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారై ఉండొచ్చని భావిస్తున్నారు. 8 బృందాలుగా ఏర్పడి పలుచోట్ల గాలింపు చేస్తున్నారు. నిందితులు మైలార్దేవిపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ నుంచి ఆరంఘర్ వైపు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నారు. సరిహద్దు జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులకు నిందితుల ఫోటోలు పంపించి వారిని అప్రమత్తం చేశారు. బాబు సార్ బయట కెమెరాలు ఇంకా క్లియర్గా కవర్ అవుతుంది సార్. స్టెప్ మీద వచ్చింది ఇంకా క్లియర్గా అవుతుంది సార్.